హాయ్ ఫ్రెండ్స్, నేత్ర కుకింగ్ ఛానల్. ఈరోజు మునిగాకు పళ్ళెం ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి తెలుసుకుందామండి. చూడండి, పప్పు అయితే కందిపప్పు వేసేసి ఉడికించుకున్నాను. మునగాకు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, బాగా కడ్లు ఏమీ లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకొని కడిగేసుకోవాలి. బాగా అయితే కలుపుకోవాలి. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం బాగా ఉడికించాలి. చూడండి, మునగాకైతే బాగా ఉడికిపోయింది, ఉడుకుతూ ఉంది. అలాగే పక్కన ఎండుమిర్చి అయితే వేయించుకుందాము రసంకి. మునగాకైతే చూడండి, పప్పు మునగాకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సైడ్కి వడకట్టుకొద్దాం. చూడండి, మునగాకు ఉడికించిన రసం అయితే వడకట్టించాలి. ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేగిపోయింది. కొంచెం ఎండుమిర్చి జీలకర్ర యాడ్ చేస్తాము. జీలకర్ర వేస్తే రసం టేస్ట్ బాగుంటుంది. చూడండి, మునగాకు ఉడికించిన మునగాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర అయితే గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాము. ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను. ఉల్లిగడ్డ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు వేసేసి కొంచెం రోస్ట్ అయ్యేలా చూసుకోవాలి. చూడండి, బాగా అయితే ఉడికిపోయింది, రోస్ట్ అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడు కొంచెం రసంలోకి అయితే తీసుకుంటున్నాను తాలింపు. ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే విడివిడిగా కూడా తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే ఒకేసారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన తాలింపులో వడగట్టిన మునగాకు రసం ఉంటుంది, రసం అంతా పిండేసి యాడ్ చేసుకోవాలి. దాంట్లో పల్లీల పౌడర్ అయితే వేస్తే చాలా బాగుంటుంది. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి తురుము అయితే యాడ్ చేస్తూ ఉంటాను. చూడండి, బాగా పచ్చి కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుంది పళ్ళానికి. ఇప్పుడు కొన్ని ఆనియన్ ముక్క అయితే యాడ్ చేశాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రసం అయితే గ్రైండ్ చేసుకున్న కారం అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి, దానికి తగినంత పులుపు వేసుకోవాలి. చింతపండు రసం బాగా రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకున్నాం. చూడండి, అంతేనండి, మునగాకు పళ్ళెం రసం చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. బాయ్.